పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ బొమ్మని చెప్పేటువంటి డైలాగ్ పుట్టింది. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయ్యింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుడు, లేకపోతే ప్రధానమంత్రిని నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టే మనం 2 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాడు. అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేసుకొని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతికేయాలనుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు.